ఒకప్పుడు ఒక సొంతిల్లు ఉంటే చాలు, మిగిలింది ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఇళ్ల కొనుగోలులో హైదరాబాద్ రియాలిటీ ట్రెండ్ మారుతోంది. నివసించేందుకు ఒక ఇల్లు, అద్దెకు ఇచ్చేందుకు మరో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు సిటిజన్స్. ఇళ్ల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో అతి తక్కువ కాలంలోనే భారీ రిటర్న్స్ సొంతం చేసుకునేందుకు ఈ రంగంలో పెట్టుబడి పెట్టడమే సరైందని జనం భావిస్తున్నారు. దీనికి తోడు అద్దెల రూపంలో మంచి ఆదాయం కూడా వస్తుండటంతో రెండో ఇంటిని కొనుగోలు చేసేందుకు గ్రేటర్ వాసులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ రియాలిటీలో నయా ట్రెండ్. నివసించేందుకు ఒకటి, అద్దెకిచ్చేందుకు మరొకటి. బెంగళూరు తరహాలో సెకండ్ హోమ్ పై సిటిజన్స్ ఆసక్తి. హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా పెరుగుతున్న అద్దెలు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోళ్లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. సిటీకి నలువైపులా రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. మౌలిక సదుపాయాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో నిర్మాణ యాక్టివిటీ పెరుగుతోంది. ఒకప్పుడు సొంతిల్లు లేనివారు మాత్రమే ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచించేవారు. అయితే కొన్నాళ్లుగా ట్రెండ్ మారుతుంది. సొంతిల్లున్నా ఇన్వెస్ట్మెంట్ కోసం మరో ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు సిటిజన్స్. టైం టు టైం కూడా మన ఫ్లాట్లు కానీ విల్లాస్ కూడా రేట్ అప్రిషియేట్ అవుతుంది, ఎందుకంటే ద డిమాండ్ ఈజ్ దేర్. సో ఆ రకంగా చూసినప్పుడు సెకండ్ హోమ్ అనేది అంటే మేబీనో ఉండడానికి ఒకటి ఉన్నా కూడా ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ముందు తరాలకు పనికి వస్తుంది అనేది ఒకటి అప్రిషియేషన్ ఉందన్నమాట. ఒక రెంటల్ అప్రిషియేషన్ ఈ మధ్యలో చూస్తే మనకి ఓవరాల్గా చూసుకున్నప్పుడు పాత 3-4 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి చూసే ఉంటే రెంటల్గా కూడా అప్రిషియేషన్ చాలా బాగుంది. సో పీపుల్ ఆర్ మోర్ ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ దట్ అన్నమాట. విశ్వనగరంలో ప్రాపర్టీల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ఇంటి ధరలతో పాటు ఇంటి స్థలాల రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో స్థలాల కొనుగోలుతో సమానంగా ఇళ్ల కొనుగోలు చేస్తున్నారు నగర ప్రజలు. హైదరాబాద్ లోని ఆయా ప్రాంతాలను బట్టి రోజు రోజుకు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే తక్కువ సమయంలో 2-3 రెట్లు ధరలు పెరుగుతున్నాయి. ఇళ్ల రూపంలో ఆస్తులు కొనుగోలు చేయటం ద్వారా ప్రతి నెల మంచి అద్దెలొస్తున్నాయి. వెస్ట్ జోన్లోని పలు కాలనీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 30 నుంచి 45 వేల రూపాయల వరకు అద్దెలున్నాయి. ఇక గేటెడ్ కమ్యూనిటీల్లో సౌకర్యాలకు అనుగుణంగా 1,50,000 వరకు నెలవారీ అద్దెలొస్తున్నాయి. ఫ్యామిలీస్ లో కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ టు హ్యావ్ సపరేట్ హౌసెస్. దాంతో పాటుగా ఇన్వెస్టర్ కూడా ఒకవేళ అవకాశాలు బాగుంటాయి, నాకు ఇంకా అప్రిషియేషన్ ఉందనంటే దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ ఎ సెకండ్ హోమ్. సో ఇవన్నీ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ పాజిటివిటీకి చూపెడుతున్నాయి. స్టిల్ ద గ్రోత్ పొటెన్షియల్ ఈజ్ దేర్ ఫర్ హెల్త్. ఇప్పుడు ఇంకొకటి కూడా ఎలా ఉంటుందనంటే రేట్లు కూడా కొంత పెరిగినాయి అని అంటే కూడా మనకి హైదరాబాద్ లోపల ల్యాండ్ రేట్ కొంత పెరగడం జరిగింది. ఇక హైదరాబాద్ శివారులో స్థలాలు కొనుగోలు చేయటం ద్వారా లాభాలను పొందేందుకు ఎక్కువ కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే సిటీలో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా మొదటి నెల నుంచే ఆదాయం వస్తుంది. అంతేకాకుండా తమకున్న స్థలంలోనే ఇండిపెండెంట్ ఇల్లు కాకుండా ఎక్కువ ఫ్లోర్లను లేదా అంతస్తుల నిర్మాణం చేసి వాటిని అద్దెకిచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొంతకాలం నుంచి రెండో ఇంటిని కొనుగోలు చేయటం కోసం సిటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు.